రజిత హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ వెంట గొడుగు, వాటర్ కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే ఈరోజు క్రిస్పీగా క్రంచీగా ఉండే కమ్మనైన రవ్వ దోశ, ఘాటుగా స్వీట్గా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి నూనెలో వేగుతుండగా ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు వేసుకుని బాగా కలుపుకొని వేగనివ్వాలి. దీనిలోనే ధనియాలు, అల్లం, జీలకర్ర వేసుకుని కలుపుతూ వేయించుకుంటూ ఈ అల్లం చట్నీని డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని 1 నిమిషం ఆ వేడిలో తిప్పుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేసవికాలంలో ఎక్కువ వాటర్ తాగి ఏది తినడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. మనం ఇలా డిఫరెంట్గా చట్నీ చేసి పెట్టి మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏదైనా దాంట్లో వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరలా చేయమంటారు. ఈ చట్నీ అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్, బెల్లం వేసుకోవాలి. మీరు తీపి ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ తాలింపు వేసుకుందాము. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఈ చట్నీని వేసుకుని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా క్రిస్పీ రవ్వ దోశలోకి వెళ్ళిపోదాము. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు సుజి రవ్వ వేసుకోవాలి. 2 కప్పులు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. సరిపడా సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మజ్జిగ వేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మజ్జిగ వేసుకొని కలుపుకోవడం వల్ల. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకోకుండా చక్కగా జాగ్రత్తగా కలుపుకోండి. మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే వేసుకునే ముందండి నేను దోశ వేసి ముందు వేసుకుంటున్నాను కొత్తిమీర, కరివేపాకు. నాకు పచ్చిమిర్చి సరిపోలేదు అనిపిస్తుంది, అందుకే మరలా వేసుకుంటున్నాను. వేసుకుని ఈ పిండిలో మరొకసారి బాగా కలుపుకొని చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కాటన్తో తుడుచుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్తో మనం ఆయిల్ని అప్లై చేయడం వల్ల దోశ చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. ముందు చుట్టూ వేసుకోండి. పెనం చుట్టూ వేసుకోవడం వల్ల ఈవెన్గా మనకి కాలుతుందండి. ముందు మిడిల్లో వేసుకుని చుట్టూ వేసుకోవడం వల్ల మిడిల్లో బాగా దోరగా వేగిపోతుంది, లాస్ట్లో లైట్గా వేగుతుంది. అలా కాకుండా అంత ఈవెన్గా కాలేయాలంటే ముందు చుట్టూ వేసుకుని తర్వాత మిడిల్లో వేసుకోవాలి. మంట మిడిల్లోనే తగులుతుంది కదా. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ వేసుకుని ఆయిల్ వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్తో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వెరైటీగా ఉండే మరొక దోశను పరిచయం చేస్తున్నాను. రీసెంట్గా మేము బయట టిఫిన్ చేసినప్పుడు ఈ దోశను మేము చూసాము, చాలా బాగా అనిపించింది. అందుకే మన ఛానల్లో మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. ఇలా దోశ వేసిన తర్వాత ఆనియన్స్, క్యారెట్,
వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని బీట్రూట్, చీజ్ వేసుకోవాలి. మీరు రవ్వ దోశ వేసుకున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఒకవైపు ఫోల్డ్ చేసుకుని ఈ దోశను కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో ఈ దోశను సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చీజ్ దోశ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.